హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఛానల్. ఈ వీడియోలో మనం రాగి ముద్ద తయారీని చూద్దాం. సరేనా? రాగి ముద్ద తయారీకి కావాల్సిన కప్పు రాగి పిండి, అరకప్పు బియ్యం, పావు కప్పు నెయ్యి లేదా నూనె, 1 స్పూన్ సాల్ట్. మేము ఇక్కడ స్వర్ణ బియ్యంతో చేసామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 గ్లాసుల వాటర్ పోసుకుని దానిలో 1 కప్పు రాగి పిండి వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడిగి పెట్టుకున్న బియ్యంను తగిన నీరు పోసుకొని స్టవ్ మీద పెట్టాలి. కొంచెం ఎసరు మరిగాక 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా ఉడికించాలి. అన్నం చాలా మెత్తగా అంటే జావలాగా అవ్వాలని గమనించగలరు. అలా మెత్తగా ఉడికాక రాగిపిండి మిశ్రమాన్ని దానిలో నిదానంగా వేసుకుంటూ కలుపుకుంటూ నెయ్యి వేసుకుని ముద్ద వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి. అలా ఉడికాక స్టవ్ ఆపేసి దించుకొని కొంచెం చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని రాగి ముద్దగా చేసుకుని దానిని చేపల పులుసుతో కానీ నాటుకోడి పులుసుతో కానీ సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, వేడి వేడి రాగి ముద్ద విత్ చేపల పులుసుతో రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.